ఫైనల్లీ హోండా నుంచి ఒక కొత్త ఎస్యూవీ లాంచ్ అయింది, కాంపాక్ట్ ఎస్యూవీ హోండా ఎలివేట్. ఇందులో ఇచ్చిన వేరియంట్స్, ఇంకా వేరియంట్స్ ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు, ఇంకా దాన్ని బట్టి దీనిలో ప్రైజింగ్ ఏంది, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో మై డియర్ రైడర్స్, నేను అభిషేక్ రెడ్డి, మీరు చూస్తున్నారు వానిజం. ఎస్యూవీలో మొత్తం 4 వేరియంట్స్ ఉన్నాయి: ఎస్వీ, వి, విఎక్స్, జెడ్ఎక్స్ లేదా జిఎక్స్. బేసిక్ వేరియంట్ ఎస్యూవీ తప్ప మిగతా అన్ని వేరియంట్స్లో మాన్యువల్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో ఇచ్చారు. అన్ని ఫీచర్స్ చెప్తూ పోతే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ముఖ్యమైన ఫీచర్సే నేను కవర్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ వేరియంట్ ఎస్యూవీలో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో చూద్దాం. బేసిక్ వేరియంట్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్ డిఆర్ఎల్స్ ప్లస్ దాంతోపాటు అందులోనే పొజిషన్ ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్స్ ఫీచర్స్ ఇచ్చారు. బేసిక్ వేరియంట్ నుంచి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు, ఫ్రంట్ అండ్ రేర్ బంపర్ సిల్వర్ స్క్రిట్ ప్లేట్ ఇచ్చారు, ఇంటిగ్రేటెడ్ టైల్ గేట్ స్పాయిలర్ ఇచ్చారు. ఇందులో R16 స్టీల్ వీల్ ఇచ్చారు. దీని టైర్స్ ప్రొఫైల్ వచ్చేసి 115/60 R16. షార్ఫిన్ యాంటీనో ఇచ్చారు. బాడీ కలర్డ్ డోర్ మిర్రర్స్ ఇచ్చారు. ఎల్ఈడి సైడ్ టర్న్ ఇండికేటర్స్ డోర్ మిర్రర్స్కి ఇచ్చారు. ఇప్పుడంతా చెప్పింది ఎక్స్టీరియర్ ఫీచర్స్ గురించి చెప్పాను. ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. డ్యూయల్ టోన్ బేజ్ మరియు బ్లాక్ కలర్లో ఇంటీరియర్ ప్రొవైడ్ చేశారు. సీట్స్ విషయానికి వస్తే ఫ్యాబ్రిక్ సీట్స్ ఇచ్చారు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ స్విచెస్ ఇచ్చారు, ఆడియో మరియు కాల్స్ ఆపరేట్ చేయడానికి. ఇంకా దాంతోపాటు వాయిస్ రికగ్నిషన్ స్విచ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ చూద్దాం ఏమేమి ఇచ్చారో. హోండా స్మార్ట్ కీ సిస్టమ్ ఇచ్చారు. ఈ హోండా స్మార్ట్ కీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, కీ మీ పాకెట్లో ఉండి డోర్కి లేదా డిక్కీ దగ్గరికి వచ్చాక కీ సెన్సార్కి 32 ఇంచెస్ లోపల డిస్టెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ డోర్ లేదా డిక్కీ అన్లాక్ అవుతుంది. ఒకవేళ మీరు ఓపెన్ చేయకపోతే 30 సెకండ్ల లాక్ కూడా అవుతుంది. స్టార్టింగ్ వేరియంటే పుష్ స్టాప్ బటన్ ఫీచర్ ఇచ్చారు, కీలెస్ ఎంట్రీ ఇచ్చారు, ఎలక్ట్రికల్ టెయిల్ గేట్ లాక్ ఇచ్చారు, డ్రైవర్ సైడ్ ఆల్ పవర్ విండోస్ సింగిల్ టచ్ అప్ అండ్ డౌన్ ఫీచర్ ఇచ్చారు, ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫీచర్ ఇచ్చారు, ఎలక్ట్రికల్లీ అవుట్ సైడ్ రైర్ వ్యూ మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఫుల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు విత్ మ్యాక్స్ కూల్ మోడ్ కూడా ఉంది, బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ ఇచ్చారు, ఎయిర్ ప్యూరిఫైయర్ ఇచ్చారు, ఆటోమేటిక్ డోర్ లాకింగ్ అండ్ అన్లాక్ సిస్టమ్ ఉంది, టెలిస్కోపిక్ మరియు స్టిల్ట్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు, ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ ఓవర్టీ ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఇచ్చారు, దాంతోపాటు స్టోరేజ్ బాక్స్ కూడా ఉంది, ఫ్రంట్ కన్సోల్లో లోవర్ పాకెట్స్ ఇచ్చారు మొబైల్ స్టోరేజ్ గురించి, రేర్ సీట్ 60-40 రేషియోలో స్ప్లిట్ మరియు ఫోల్డ్ చేసుకోవచ్చు, ప్రతి డోర్లో 1 లీటర్ బాటిల్ స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే స్పీడోమీటర్ మరియు ఆర్పిఎం అనలాగ్ సిస్టమ్లు ఇచ్చారు, దాంతోపాటు ఎంఐడి డిస్ప్లే కూడా ఉంది. దీనిలో సేఫ్టీ ఫీచర్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఈ కార్ ప్లాట్ఫామ్ వచ్చేసి అడ్వాన్స్ కంపాటబుల్ ఇంజనీరింగ్ షార్ట్కట్ల ఏస్ బాడీ స్ట్రక్చర్లో చేశారు. హోండా సిటీ కూడా తయారు చేస్తుంది ఇదే ప్లాట్ఫామ్ మీద. ఇంటర్నేషనల్ ఇదే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు హోండా వాళ్ళు. ఇండియాలో కొన్ని కంపెనీలు ఇండియాకు ఒక ప్లాట్ఫామ్ మరియు ఎక్స్పోర్ట్కి ఇంకొక రకమైన ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నారు. బాధాకరం ఏంటంటే ఇండియాలో అమ్మే కార్లు బిల్డ్ క్వాలిటీలో ఫెయిల్ అవుతున్నాయి. ఆ కంపెనీలు ఏందో మీరు గెస్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వేరియంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఫ్రంట్ ప్రీటెన్షనల్ సీట్ బెల్ట్ విత్ లోడ్ లిమిటర్ ఇచ్చారు, ఎమర్జెన్సీ లాకింగ్ రిక్టేటర్ సీట్ బెల్ట్స్ ఇచ్చారు, ఫ్రంట్ అండ్ రేర్ సీట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. కానీ రేర్ సీట్లో థర్డ్ పర్సన్కి హెడ్ రెస్ట్ ఇవ్వలే. ఐసెఫిక్స్ చైల్డ్ సీట్ విత్ లోవర్ యాంకరేజ్ ఇచ్చారు, రివర్స్ పార్కింగ్ సెన్సర్ ఇచ్చారు, ఏబిఎస్ విత్ ఈబిడి ఇచ్చారు, బ్రేక్ అసిస్ట్ ఇచ్చారు, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఇచ్చారు, డే నైట్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఇచ్చారు. ఇది మాన్యువల్ ఫీచర్ ఇచ్చారు, ఆటోమేటిక్ ఇవ్వలే. సీట్ బెల్ట్ రిమైండర్ ఇండికేటర్ ఇచ్చారు, ఓన్లీ ఫ్రంట్ సీట్స్ ఇచ్చారు. స్పీడ్ అలారం ఇండికేటర్ అండ్ రిమైండర్ ఉంది. డోర్ అజార్ ఇన్ఫర్మేషన్ అలారం ఇచ్చారు. వెహికల్ ఇమ్మొబిలైజర్ విత్ సెక్యూరిటీ సిస్టమ్ అలారం ఇచ్చారు. ఈ కార్ ఆల్రెడీ హోండా ఇన్హౌస్లో క్రాష్ టెస్టింగ్ చేశారు. అందులో ఈ కార్ మంచి పర్ఫార్మెన్స్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ కార్ త్వరలో గ్లోబల్ ఎన్క్యాప్ లేదా భారత్ ఎన్క్యాప్లో ఖచ్చితంగా క్రాష్ టెస్టింగ్ అవుతుంది. ఈ సెగ్మెంట్ వైజ్ చూస్తే ఈ సెగ్మెంట్లో అత్యంత సేఫెస్ట్ కార్స్ వచ్చేసి స్కోడా కుషాక్ మరియు వోక్స్వ్యాగన్ టైగూన్. ఈ 2 కార్లు అడల్ట్ ఆక్యుపెన్సీ మరియు చైల్డ్ ఆక్యుపెన్సీలో రెండిట్లో 5/5 స్టార్ రేటింగ్ తెచ్చుకున్నాయి. ఒకవేళ ఈ కార్ అడల్ట్ ఆక్యుపెంట్లో 5/5 స్టార్ తెచ్చుకోవడం మరియు చైల్డ్ ఆక్యుపెంట్లో మినిమం 3 to 4 స్టార్ తెచ్చుకుంటే ఈ సెగ్మెంట్ కింగ్ క్రెటాకి మంచి పోటీ ఇవ్వగలుగుతుంది. హోండా క్రెటా గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్లో అడల్ట్ ఆక్యుపెంట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ రెండిట్లో అవుట్ ఆఫ్ 5 3 స్టార్స్ తెచ్చుకుంది. బేస్ వేరియంట్ ఎస్వీ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 10,99,900 రూపీస్. ఒకవేళ మీరు వైట్ లేదా ఆరెంజ్ లేదా బ్లూ కలర్లో ఏదైనా ఒకటి కొనాలనుకుంటే ఎక్స్ట్రా 8,000 పే చేయాలి. ఈ 3 కలర్స్ ప్రీమియం కలర్స్ అంట. మిగతా ఏ వేరియంట్ కొన్నా ఈ మూడిట్లో ఏదైనా ఒక కలర్ కొంటే ఎక్స్ట్రా 8,000 పే చేయాల్సిందే. ఇప్పుడు సెకండ్ వేరియంట్ వి వేరియంట్ గురించి చెప్తాను నేను, ఏమేమి ఫీచర్స్ ఇస్తారు.
ఎస్వి వేరియంట్లో ఇచ్చిన ఫీచర్స్ కాకుండా దీంట్లో ఇచ్చే అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి ఇందులో ట్రిమ్ వీల్ కవర్ ఇచ్చారు. దీంట్లో ఇన్ఫోటైన్మెంట్ విషయానికి వస్తే 8-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇచ్చారు. ఈ టచ్ స్క్రీన్ వచ్చేసి ఐపీఎస్ డిస్ప్లేలో ఉంది. వైర్లెస్ మరియు వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే ఫీచర్ ఇచ్చారు. ఇంకా ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వెబ్ లింక్ కూడా సపోర్ట్ చేస్తుంది. వాయిస్ కమాండ్ సపోర్ట్ కూడా చేస్తారు స్మార్ట్ ఫోన్ ద్వారా. ఇందులో FM AM ఉంది, డిజిటల్ రేడియో ట్యూనర్ ఉంది, ఆబ్వియస్లీ బ్లూటూత్ కూడా ఉంది. ఇందులో బ్లూటూత్ ద్వారా మీ ఫోన్లో ఉన్న అప్లికేషన్ యూజ్ చేసి రిమోట్ కంట్రోల్ చేయొచ్చు. 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు. 4 ప్రీమియం స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. కో డ్రైవర్ సైడ్ వెనిటీ మిర్రర్ ఇచ్చారు. రిమోట్ ఇంజన్ స్టార్ట్ చేయొచ్చు ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో. ఇంకా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో 7-speed ప్యాడల్ షిఫ్టర్ ఉంది. LED షిఫ్ట్ లివర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. ఏది షిఫ్ట్ లాక్ రిలీజ్ స్లాట్ ఉంది. రివర్స్ కెమెరా ఇచ్చారు మల్టిపుల్ యాంగిల్లో. MID స్క్రీన్లో 7-speed మాన్యువల్ షిఫ్ట్ మోడ్ అండ్ పొజిషన్ ఇండికేటర్ ఇచ్చారు ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో. వి వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 12,10,900 రూపీస్. ఇంకా ఆటోమేటిక్ వర్షన్లో వచ్చేసి 13,20,900 రూపీస్. ఎస్వి వేరియంట్ కంటే వి మాన్యువల్ ట్రాన్స్మిషన్లు ఇచ్చిన ఫీచర్స్ చాలా తక్కువ. ఇచ్చిన ఫీచర్కి 1,11,000 పే చేయాలంటే చాలా ఎక్కువ. నాకు వేరియంట్ వి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంత వాల్యూ ఫర్ మనీ అని అనిపించలే. యాక్సెసరీస్లో మీరు ఎస్వి వేరియంట్లో టచ్ స్క్రీన్ మరియు రివర్స్ కెమెరా ఫిట్ చేయించుకుంటే మ్యాక్సిమం మీకు అయ్యే ఖర్చు 50,000-60,000 కావచ్చు. ఇప్పుడు VX వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు చూద్దాం. వేరియంట్ వి కంటే దీంట్లో ఇచ్చే అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి ఈ వేరియంట్ నుంచి LED ప్రొజెక్టర్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. 1 touch ఎలక్ట్రిక్ సన్ రూఫ్ విత్ స్లైడ్ టిల్ట్ ఫంక్షన్ కూడా ఉంది. ఈ సన్ రూఫ్లో పించ్ కట్ సేఫ్టీ కూడా ఇచ్చారు. డ్యూయల్ టోన్ డైమండ్ కట్ మల్టీ స్పోక్ R17 అలై వీల్స్ ఇచ్చారు. దీని టైర్స్ ప్రొఫైల్స్ వచ్చేసి 115/50/R17. ఈ వేరియంట్లో 4 స్పీకర్లు 2 ట్వీటర్స్ ప్రొవైడ్ చేశారు. వాకేవే ఆటో డోర్ లాక్ ఫీచర్ ఇచ్చారు. ఆటోమేటిక్ ఫోల్డింగ్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఉంది దీంట్లో. ఈ ఫీచర్లో వెహికల్ లాక్ చేసినప్పుడు మిర్రర్ ఫోల్డ్ అవుతుంది, అలాగే అన్లాక్ చేస్తే అన్ఫోల్డ్ అవుతుంది. ఇంకా ఇంటర్నల్లీ పవర్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ మిర్రర్స్ ఫీచర్ ఇచ్చారు. వైర్లెస్ ఫోన్ ఛార్జర్ ఇచ్చారు. డ్రైవర్ కో డ్రైవర్ సీట్స్ బ్యాక్ సైడ్ పాకెట్స్ ఇచ్చారు. అంబియంట్ లైట్ ఇచ్చారు సెంట్రల్ కన్సోల్ పాకెట్లో. ఫ్రంట్ ఫుట్ వెల్ దగ్గర అంబియంట్ లైటింగ్ ఇచ్చారు. ఫ్రంట్ మ్యాప్ లైట్స్ ఇచ్చారు. ఫ్రంట్ మ్యాప్ లైట్స్ మరియు ఇంటీరియర్ రూఫ్ లైట్స్ ఈ 2 ప్రొవైడ్ చేశారు LEDలో. ఇంకా బూట్ ప్లేస్లో కూడా లైట్ ఇచ్చారు. సేఫ్టీ మరియు సెక్యూరిటీ విషయానికి వస్తే లేన్ వాచ్ కెమెరా ఇచ్చారు. ఆటోమేటిక్ హెడ్ లైట్స్ ఇచ్చారు. ఇంకా దాంతోపాటు హెడ్ లైట్ ఇంటిగ్రేషన్ విత్ వైపర్స్ ఇచ్చారు. రేర్ వైపర్ వాషర్ ఇచ్చారు. ఇందులో 7 inches ఫుల్లీ HD MID TFT డిస్ప్లే ఇచ్చారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఫుల్లీ HD 7 inches కలర్డ్ TFT MID డిస్ప్లే ఇచ్చారు. డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు. యావరేజ్ స్పీడ్ అండ్ టైమ్ ఇన్ఫర్మేషన్ దీనిలో డిస్ప్లే అవుతుంది. వెహికల్ ఇన్ఫర్మేషన్ మరియు వార్నింగ్ మెసేజ్ దీనిలో డిస్ప్లే అవుతుంది. రేర్ పార్కింగ్ సెన్సర్ ప్రాక్సిమిటీ డిస్ప్లే అవుతుంది. రేర్ సీట్ బెల్ట్ రిమైండర్ ఉంది ఇందులో. ఇంకా స్టీరింగ్ పైన స్క్రోల్ సెలెక్టర్ వీల్ మరియు మీటర్ కంట్రోల్ స్విచ్ ఇచ్చారు. ఎన్ని ఫీచర్స్ మీకు ఎక్కువ వస్తుంది వి వేరియంట్ కంటే కంపారిజన్ చేస్తే మొత్తం 1,30,000 ఎక్కువ పే చేస్తే. VX మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 13,49,900 రూపీస్. VX ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాస్ట్ వచ్చేసి 14,59,900 రూపీస్. వేరియంట్ వి ఆటోమేటిక్ వర్షన్ కంటే ఇది 1,39,000 రూపీస్ ఎక్కువ కాస్ట్ ఉంది. ఇప్పుడు టాప్ అండ్ ZXలో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో చూద్దాం. బ్రౌన్ అండ్ బ్లాక్ 2-tone కలర్ ఇంటీరియర్స్ ఇచ్చారు. లెదర్ సీట్స్ ఇచ్చారు. ఇంకా డాష్బోర్డ్ పైన సాఫ్ట్ టచ్ లెదరేట్ ప్యాడ్స్తో పాటు వుడ్ టెక్స్చర్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. సాఫ్ట్ టచ్ లెదరేట్ డోర్స్ కూడా ఇచ్చారు. ఆర్మ్రెస్ట్కి సాఫ్ట్ టచ్ లెదర్ ఇచ్చారు. 10.25 inches HD టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇచ్చారు. అసిస్టెంట్ సైడ్ మరియు రేర్ వ్యూ మానిటర్ ఉంది. 4 స్పీకర్ మరియు 4 టీటర్స్ ఇచ్చారు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. రేర్ సెంటర్ ఫోల్డబుల్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్ ఇచ్చారు. డ్రైవర్ కో డ్రైవర్ బ్యాక్ సైడ్ పాకెట్స్ ఇచ్చారు. దాంతోపాటు స్మార్ట్ ఫోన్ సబ్ పాకెట్స్ ఇచ్చారు. డ్రైవర్ సైడ్ సన్ వైజర్ వెనిటీ మిర్రర్ ఇచ్చారు. ఇంకా సేఫ్టీ మరియు సెక్యూరిటీ విషయానికి వస్తే అడాస్ ఇచ్చారు. హోండా వాళ్ళు దీన్ని హోండా సెన్సింగ్ అంటారు. ఇందులో వచ్చేసి కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్ ఉంది. లెండ్ కార్ డిపాచర్ నోటిఫికేషన్ సిస్టమ్ ఉంది. రోడ్ డిపాచర్ మిటిగేషన్ సిస్టమ్ ఉంది. ఆటో ఐబీమ్ ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఇచ్చారు. VX వేరియంట్ కంటే 1,40,000 ఎక్కువ పే చేస్తే మీకు ఇన్ని అడిషనల్ ఫీచర్స్ వస్తాయి. ZX మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 14,89,900 రూపీస్. ZX ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రైస్ వచ్చేసి 15,99,900 రూపీస్. ఇంకా డ్యూయల్ టోన్లో ఓన్లీ ఆటోమేటిక్ వర్షన్ ఉంది ZXలో. దీని ప్రైజింగ్ వచ్చి 16,19,900 రూపీస్. ఇదే సెగ్మెంట్ చెందిన వేరే కార్లతో కంపారిజన్ చేస్తే చాలా ఫీచర్స్ దీంట్లో మిస్సింగ్ అయినాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ యాజ్ ఎ స్టాండర్డ్ ఇవ్వలేరు. హుండై క్రెటాలో మరియు కియా సెల్టోస్లో యాజ్ ఎ స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. పానారోమిక్ సన్ రూఫ్ ఇవ్వలేరు. వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వలే.
ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వలే. ఇంకా ఇది చాలా ముఖ్యమైనది, ఓన్లీ పెట్రోల్ ఇంజన్ ఇచ్చారు. హోండా వాళ్ళు ఆల్రెడీ డీజిల్ ఇంజన్ డిస్కంటిన్యూ చేశారు. వీళ్ళ హైబ్రిడ్ టెక్నాలజీ ఆల్రెడీ హోండా సిటీలో యూజ్ చేస్తున్నారు. హోండా సిటీలో ఇంజన్, ఈ ఇంజన్ సేమ్ ఇంజన్. ఈ ఎస్యూలో కూడా హైబ్రిడ్ ఆప్షన్ ఉంటే చాలా బాగుండేటిది. ఇదే సెగ్మెంట్కి చెందిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరియు టొయోటా ఐరైడర్లో పెట్రోల్తో పాటు హైబ్రిడ్ కూడా ఇచ్చారు. ఈ రెండు ఎస్యూలో హైబ్రిడ్ వేరియంట్ చాలా సేల్ అవుతున్నాయి. మార్కెట్లో వీళ్ళ షేర్ పెంచుకోవాలంటే హైబ్రిడ్ ఆప్షన్ కూడా ఇవ్వాలి. ఇందులో ఎలక్ట్రిక్ వర్షన్ తీసుకురానికి హోండా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇందులో హైబ్రిడ్ ఇంట్రడ్యూస్ చేస్తారని ఎటువంటి అనౌన్స్మెంట్ హోండా వాళ్ళు చేయలే. ఒకవేళ ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నా కూడా ఆఫ్టర్ 2 years తర్వాత ఇంట్రొడ్యూస్ మేబీ చేయొచ్చు. హోండా ఎలివేట్లో ఫీచర్స్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా బెటర్ అయి ఉండాల్సింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకవేళ 6 air bags వేరియంట్ కొనాలనుకుంటే తప్పకుండా టాప్ ఎండ్ వేరియంట్ కొనాల్సిందే. అట్లీస్ట్ VX వేరియంట్లో అయినా 6 air bags ప్రొవైడ్ చేసేటుండే. ఇంకా క్రూజ్ కంట్రోల్ అయినాక వేరే ఫీచర్స్ తీసుకున్నా కూడా కేవలం టాప్ ఎండ్ ZX వేరియంట్లోనే ఇచ్చారు. సో ZX కింద వేరియంట్లో అయినా కూడా కొన్ని ఫీచర్స్ ఇవ్వాల్సింది. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ విషయానికి వస్తే బేసిక్ వేరియంట్ SV వేరియంట్ అని చెప్తాను నేను, ఎందుకంటే దీంట్లో ఫీచర్స్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా చేశారు. ఒకవేళ హోండా క్రెటా బేస్ వేరియంట్తో కంపారిజన్ చేస్తే 6 air bags పక్కకు పెట్టేస్తే మిగతా అన్ని ఫీచర్స్ చూస్తే హోండా ఎలివేట్లో ఫీచర్స్ చాలా ఎక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ టాప్ ఎండ్ వేరియంట్ అంత ఉంటే ZX తీసుకోవచ్చు. మరియు ఆటోమేటిక్ వెర్షన్లో V వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఈ హోండా ఎలివేట్ ఎవరెవరు తీసుకోవాలని నన్ను అడిగితే, ఎవరికైతే టెన్షన్ ఫ్రీ వెహికల్ కావాలి, ఇంకా మంచి సర్వీస్ క్వాలిటీ కావాలంటే, నార్మల్ డ్రైవింగ్ చేసే వాళ్ళకు ఇది ఫన్ టు డ్రైవ్ వెహికల్ అయితే కాదు, చాలా కూల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ వెహికల్ సూట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ SUV కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే LB నగర్ హైదరాబాద్ హోండా షోరూమ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, అతనికి కాంటాక్ట్ చేయొచ్చు. హోండా ఎలివేట్ అవుతా లేదా దీని ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. జై హింద్.